ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. లోక్సత్తా వ్యవస్థాపకుడు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే చంద్రమౌళి. సార్, ఇప్పుడు దేశంలో జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు అందరి దృష్టి రిజల్ట్స్ మీదే ఉంది. ఒకవైపు భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఇంకోవైపు విశ్లేషణ జరుగుతున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి ఏపీ ఫలితాల మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఏం జరగబోతోంది ఏపీ రాజకీయాల్లో? ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? మీ అంచనా ఏంటి? చంద్రమౌళి, నేను ఎప్పుడు కూడా ఈ ఊహాగానాల్లోకి వెళ్ళాను. ఇదంతా ఎక్కడ వస్తుందంటే ఈ బెట్టింగ్ కానీ ఇంకోటి కానీ ఇతర దేశాల్లో మనం చూడం. ఒక అమెరికాలోనో, బ్రిటన్లోనో, ఫ్రాన్స్, జర్మనీలోనో ఈ బెట్టింగ్లో ఉండడం అంటే మనం ఏంటంటే దాన్ని ఒక గేమ్గా అనుకుంటున్నాం, 2020 మ్యాచ్గా అనుకుంటున్నాం. ఎవరు అధికారంలో ఉంటారో అని చెప్పి ఆలోచిస్తున్నాం తప్పితే ఏం జరుగుతుందని ఆలోచించట్లా. నా దృష్టిలో ప్రజాస్వామ్యంలో అది చాలా తప్పు అయినటువంటి ధోరణి. మనం చూడవలసింది ఏ సిద్ధాంతాలకి లేకపోతే ఏ ఎజెండా కట్టుబడి ప్రజల ముందుకు వస్తున్నారు, వాళ్ళ గత చరిత్రని బట్టి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి కానీ భవిష్యత్తులో ఏం చేసే అవకాశం ఉంది, ఏది జరిగితే రాష్ట్రానికో దేశానికో మంచిది అలా ఆలోచించాలి తప్ప మనం కాయరాజా కాయ అని చెప్పిన ఏదో అధికార క్రీడగా భావిస్తే అది మంచిది కాదు. రెండోది, ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు నేను ఏం మాట్లాడినా కూడా దాని మీద ప్రభావం ఎవరికి ఉండదు. కాబట్టి కాలక్షేపం కోసం తప్ప ఎవరు గెలుస్తారనే చర్చ నా దృష్టిలో అప్రస్తుతం. ప్రజలు ఒక ఆసక్తి ఉంది ఏం జరగబోతోంది ఏపీలో అనేది. అంటే మీ విశ్లేషణ ఏంటి? ఏ ఇష్యూస్ అందుకని ఇంపాక్ట్ చూపించబోతుంది? ఆ ఇష్యూస్కి వెళ్దాం మనం. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక జరిగింది సంక్షేమం, అభివృద్ధి రెంటికి మధ్య పోరాటం. రెండు పార్టీలు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైకాపా సంక్షేమం చాలా సమర్థంగా బలంగా అమలు చేశారు. అంతకంటే ఎక్కువ అమలు చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి తరపున హామీ ఇచ్చారు. కానీ తేడా ఏంటంటే గత 5 ఏళ్లలో పరిపాలన చూస్తే పెద్ద పెట్టుబడులు లేకపోతే ఆర్థిక వ్యవస్థని పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయడం ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయటం దాంతో ఆకుండా పెట్టుబడి పెట్టేవాడు చాలా పాపిగా చూసే పరిస్థితి కలిగింది. ఆ నేపథ్యంలో ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఇది ఒక రకంగా నేను చాలా కాలం నుంచి చెప్తూ వచ్చాను, 3-4 ఏళ్ల నుంచి. ఇది ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక. ఎవరు గెలుస్తారని కాదు ముఖ్యం, ఏం జరుగుతుందని చెప్పన్నది. ఈవేళ జరగాల్సింది ఏంటంటే మొట్టమొదటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పు చేసి పప్పు కొడుతున్నట్లయితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ మాట నేను చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నాను. ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే అప్పు చేసి పప్పు కొడి చేయడం మొదలెడితే అంధకారం అవుతుంది. మీకు వచ్చే పన్నుల డబ్బులు, జాతీయ స్థాయి నుంచి మీకు వచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి వనరులు, అది మీ ఆదాయం. మీరు ఏ ఖర్చు పెట్టినా, జీతభత్యాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వడ్డీ చెల్లింపులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, మీకు వచ్చే ఆదాయం పరిమితిలో అక్కడ ఖర్చు పెట్టుకుంటే ఎలా ఖర్చు పెట్టినా అభ్యంతరం లేదు. ఓటర్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేసేటప్పుడు సంక్షేమం ప్రభావితం చూపిస్తుందా, అభివృద్ధి? ఏది మనసులో పెట్టుకొని ఓటేస్తారు? మనలాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా అత్యధికులు పేదరికం నుంచి అధికారికంగా బయటపడ్డా కూడా పేదరికం అంచున ఉన్నారు. మన దేశంలో విద్య వైఫల్యం వల్ల తెలివితేటలు ఉన్నా కూడా మేధస్సు వికసించే అవకాశం లేకపోవడం చేత చాలామందికి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో పాల్పంచుకునే అవకాశం దొరకట్లా. కాబట్టి మన దేశంలో సంక్షేమానికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నది. దాంతోపాటు అభివృద్ధి కావాలని చెప్పి అనేదానికి మెజారిటీ లేదు, గణనీయమైన మైనారిటీ ఉన్నది. మీరు ఏపీ ప్రజల మనస్తత్వం మీకు బాగా తెలుసు. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుంటారు, అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారని నేను చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం ముందు చూపు ఉన్నది. ఒక 60-70 ఏళ్ళు రైతువారీ సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం అమలు చేశారు. ఆ కారణంగా మొదటి నుంచి కూడా ఆస్తి హక్కులు ఉండడం చేత ఎంతో కొంత వ్యవసాయము, సరాదర్ కాటన్ లాంటి వాళ్ళ పుణ్యంగా నీటిపారుదల, మరి పట్టణీకరణ, చాలామంది హేతువాద ఉద్యమాలు వగైరా చేసిన కారణంగా, హేతువాద దృక్పథం ఉన్న కారణంగా కొంచెం ముందు చూపు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక పోటాపోటీలుగా జరిగింది. అభివృద్ధి సంక్షేమంతో, అభివృద్ధితో కూడిన సంక్షేమమా, కేవలం సంక్షేమం అన్నదానికి చాలామంది వాళ్ళ ఊహగాలు చెప్తున్నారు. నేను అదనంగా నా రోజు జోడించాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా కూడా ఎన్నికైన వాళ్ళు ప్రజల మద్దతుతో సమ్మతం ఎన్నికైనప్పుడు ఎవరు ఎన్నికైనా కూడా ఆ ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి. రెండోది, ఏ ప్రభుత్వం ఎన్నికైనా కూడా భవిష్యత్తును కాపాడుకోవాలి. కాబట్టి ఎవరు నెగ్గుతారన్న విషయంలో నేను అసలు వెళ్ళను, అనవసరం. అది మీరేమనుకుంటున్నారు? ఏపీలో అభివృద్ధి జరిగిందా, కేవలం సంక్షేమం మాత్రమే జరిగిందా గత 5 సంవత్సరాల్లో? గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి అభివృద్ధి దాదాపు శూన్యం, దానిలో అనుమానం లేదు.
మీరు ఒకసారి రాజశేఖర గారి పాలన చూడండి, సంక్షేమాన్ని చాలా సమర్థంగా అందించారు ఆయన, కానీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయాల. రెంటికి సమతూకాన్ని పాటించారు. ఆర్థిక క్రమశిక్షణ నిర్లక్ష్యం చేయాల. అందుకనే 2009 ఎన్నికల్లో రుణమాఫీలు మిగతావి ఇతర పార్టీలు ఇస్తామన్నా కూడా ఇవ్వలేమయ్యా, ఇచ్చింది చాలు, ఇంకో 2 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాము, 2 గంటలు విద్యుత్ అదనంగా ఇద్దాము, రాష్ట్రాన్ని కాపాడుకుందాం నిలబడ్డారు. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి అంటే మనకు అవసరం లేదన్న భావాన్ని తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయ్యే దశలో ఉండగా ఎదుగుబుద్ధి లేకుండా 5 ఏళ్ళు అట్లా కూర్చున్నారు. అమరావతిలో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూసేకరణ అవసరం లేకుండా ఎదిగే విలువ ఉన్న భూములు కాబట్టి మాకు కొంత వాటా ఇవ్వండి, పట్టణీకరణ జరిగిన అభివృద్ధిలో మాకు కూడా లాభం ఉంటుంది, అభివృద్ధి జరిగితే మంచిదని చెప్పి ముందుకు వచ్చారు. గ్రీన్ ఫీల్డ్ సిటీ బ్రహ్మాండంగా నిర్మాణం చేసిన పని, పెట్టుబడులు 10,000 కోట్లు వచ్చిండేవి, దాన్ని పక్కన పెట్టేశారు. కియా మోటార్స్ లాంటివి పెట్టుబడులు పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు కలగజేశారు నాకు అర్థమైనంత వరకు. గతంలోనే స్థిరపడినటువంటి పనిచేస్తోంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఏమంటారు, స్పేర్ పార్ట్స్ కానీ మిగతా కానీ అవన్నీ తమిళనాడు పోయినాయి. ఇది ఒక్కటే మిగిలింది ఇక్కడ. దాని చుట్టూ వందలాది యూనిట్స్ వచ్చి 1000 మందికి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలగాల్సింది, వాళ్ళకి ఉత్సాహం కలిగించి ఏర్పాటు చేయాలి. ఒక కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి పంపించేశారు, కనీసం అపాయింట్మెంట్ కూడా దొరక్క. అంటే అభివృద్ధి అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, మేము బటన్ నొక్కి అందరికీ సంక్షేమం సమర్థంగా అందజేస్తాం, అదే పరిపాలన అన్న వాతావరణం తీసుకొచ్చారు. మన దేశం ఉన్న పరిస్థితుల్లో, ఒక నిరుపేద దేశంలో, కోట్లాది మందికి దేశంలో, లక్షలాది మందికి రాష్ట్రాల్లో ఉపాధి కలగాల్సిన దేశంలో, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్న దేశంలో పెట్టుబడులను పెంచకుండా, మౌలిక సదుపాయాలని బాగు చేయకుండా, కల్పించకుండా, సంపద సృష్టించకుండా ఈ దేశంలో పేదరికాన్ని తొలగించడం, పేదరికాన్ని కొనసాగించి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే పథకాలను అమలు చేశారు తప్ప పేదరికాన్ని శాశ్వతం తొలగించడం మీద దృష్టి పెట్టలేదు. కానీ అభివృద్ధి అంటే రోడ్లు మాత్రమేనా? మేము 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం, స్కూల్స్ రినోవేట్ చేస్తున్నాం, చాలా సీ పోర్ట్లు కడుతున్నాం అని చెప్పి నేను నోట్లో నోరు పెట్టి మాట్లాడడం, నేను దానిలోకి వెళ్ళాను, నాకు అనవసరం అంతా కూడా. విజ్ఞత గల వాళ్ళందరికీ తెలుసు, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది, ప్రభుత్వాన్ని వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి సదుపాయాలు కల్పించడం కోసం. ఏ ప్రభుత్వాన్ని అభివృద్ధి అంటే రోడ్ల కోసం అని చెప్పంటే మెడమే తలకాయ ఉన్నాడు మాట మాట్లాడడం. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మనం సొంతంగా చేసుకోలేనివి, మనకు అవసరమైనవి చేసి పెట్టడం కోసం. మన పనులిచ్చి పోషిస్తున్నాం. వీళ్ళు బాబుగాడి సొమ్ము కాదు ఇది, వీళ్ళు రాజులు కాదు, రాచరికం కాదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఏ ప్రభుత్వాన్ని, ఏ పార్టీ అయినా, దేశమైనా, రాష్ట్రమైనా సరే. ఉమ్మడి సౌకర్యాలు అంటే ఏమిటి? రోడ్లు, రవాణా సౌకర్యాలు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, మంచినీటి సౌకర్యం, మంచి విద్యుత్తు, మంచి ప్రమాణాల విద్య. ఊరికే విద్య కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఖర్చు ప్రమాణంగా పెడుతున్నారు. మంచి ప్రమాణాల విద్య, ప్రతిభ వికసించే విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం. సార్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రారంభించారు, చాలా చోట్ల స్కూల్స్ డెవలప్ చేశారు. ఏంటంటే మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ మీడియం విద్య. అరే, తెలుగు మీడియంలో పాఠాలు చెప్పడానికి దిక్కులేదు, ఇంగ్లీష్ మీడియం చెప్పేవాడు అవుతున్నాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ మాటకు వస్తే తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కానీ 8వ తరగతిలో ఒక చిన్న పేరా చదవలేడు వాడు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. ఒక చిన్న తీసివేత చేయలేడు. దాన్ని ఎలా బాగు చేయడం? తెలుగు ఇంగ్లీష్ మీడియం పెట్టాను ఇంకోటి అంటాడు, ఇంకోటి ఉర్దూ మీడియం పెట్టాలంటాడు. ఏం మాట్లాడుతున్నాం మనం? పిల్లల మేధస్సు వికసించిందా లేదా? ప్రతి సంవత్సరం ప్రమాణాలు వస్తున్నాయి మనకి, ప్రతి సంవత్సరం అసర్ సర్వేలు వస్తున్నాయి. 1-2 సార్లు అంతర్జాతీయ సర్వేలో పాల్పంచుకున్నాం. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు తీసుకొస్తున్నారు. 180 మంది పిల్లలకి భవిష్యత్తు లేకుండా తయారు చేస్తున్నాం. అదొక ఆంధ్రప్రదేశ్లోనే అంటలా, అన్ని రాష్ట్రాలు అట్లాగే తగలడ్డాయి. అంతకుమించి అక్కడే జరగట్లా. డబ్బులు ఖర్చు పెడితే విద్య వచ్చినట్టు కాదు, అమ్మఒడి పేరుతో డబ్బులు పంపకం చేస్తే విద్య వచ్చినట్టు కాదు, పిల్లల మేధస్సు వికసిస్తే విద్య వచ్చినట్టు. అది లేకుండా ఊరికి మసిపూసి మారేడు గజ్జని ఇంగ్లీష్ మేపిటని ఒకడు అంటారు, మంచి బిల్డింగ్ కట్టని ఇంకోటి అంటాడు. బిల్డింగ్తో విద్య వస్తుందా? బిల్డింగ్ వద్దని ఎవరు అనరు, ఇంగ్లీష్ వద్దని ఎవరు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఇంగ్లీష్లో నాకు ప్రాణం, నేను వాళ్ళు ఆలోచించేది ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ వద్దని ఎవరు అనరు. ఇదంతా కూడా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. పిల్లల మేధస్సు వికసించాలి. అరే, వాడికి తెలియని భాషలో తెలియని పంతులు, ఆ భాష తెలియని పంతులతో ఆ పాఠాలు చెప్తే ఇంగ్లీష్ మీడియం అవుతుంది. అది విషయం అర్థం కావాలా, పిల్లవాళ్ళు అర్థం చేసుకోవాలా, మేధస్సు వికసించాలా, దాన్ని ఉపయోగించగలగాల, అది విద్య. అదేం లేకుండా పైపైన మాట్లాడుతున్నాం, గ్యాస్ కొడుతున్నాం మనం. ఏపీ విడిపోయి 10 years అయింది. మొదటి 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమైనా జరిగిందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆర్థికంగా సంక్షోభం ఉన్నా కూడా, రాష్ట్ర విభజన జరగగానే ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయిందో అవశేష ఆంధ్రప్రదేశ్, మరి మిగులంతా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు లేకుండా పోయినాయి. అయినా కూడా జాతీయ స్థాయి నుంచి సాయమో అందింది. కానీ ఆ ఇబ్బంది లేకుండా కన్వర్జెన్స్, అన్ని రకాల నిధులను కూడా జాగ్రత్తగా పోగు చేసి, పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయి నుంచి నిధులు ఆలస్యమైనా కూడా ఒక క్షణం ఆలస్యం చేయకుండా చేసే ప్రయత్నం జరిగింది. అలాగే
రాజధాని పేరుతో గ్రీన్ఫీల్డ్ సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడి నుంచి మౌలిక సదుపాయాలు కాబట్టి గట్టి ప్రయత్నం జరిగింది ఉన్నంతలో, దానిలో అనుమానం లేదు. అంతే పర్ఫెక్ట్గా కాదు, అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు లోపాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి జరగాలన్న ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి అవసరం లేదు, ఒక క్లాస్ వారు అభివృద్ధి డబ్బున్న వాళ్ళ కోసం అన్నటువంటి ఒక ప్రమాదకరమైన ఆలోచన తీసుకొచ్చారు. అంతకంటే మూర్ఖమైన ఆలోచన ప్రజాస్వామ్య సమాజంలో ఇంకొకటి లేదు. మౌలిక సదుపాయాలు డబ్బున్న వాళ్ళ కోసం, రోడ్లు డబ్బున్న వాళ్ళ కోసం, అభివృద్ధి డబ్బున్న వాళ్ళ కోసం, మేము సంక్షేమంతో పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి పేదలను ఎప్పుడూ చేజాచి అర్థించే వాళ్ళగా తయారు చేస్తాం, అదే పరిపాలన అనే ధోరణి ఉంది. అంతకంటే ప్రమాదకరమైనది, జాతి విద్రోహకరమైనది ఇంకొకటి లేదు. కానీ పేదవాళ్ళకి అప్పుడు ఇమీడియట్గా కొంత రిలీఫ్ అయితే దొరకాల్సిన అవసరం లేదంటారు. చంద్రమౌళి పేదవాళ్ళకి సాయం చేద్దని ఎవరు అన్నారా? ఆ పేరుతో పేదరికాన్ని కొనసాగించొద్దయ్యా. బుద్ధి ఉన్న వాళ్ళైతే రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా అటు పేదరికి సంక్షేమాన్ని అందించాలి, ఇటు దీర్ఘకాల అభివృద్ధిని కొనసాగించి పేదరికాన్ని నిర్మూలన చేయాలి. ఇది పరిపాలన. అంతేగాని శాశ్వతంగా ఎవడు అబ్బసం అల్లుడు దానం చేస్తాడా? ఎవడు సొమ్ము దానం చేస్తున్నాడు? ఇది ప్రజల డబ్బు. ఆ ప్రజల్ని బెచ్చగాడుగా మారుస్తారా? అది ప్రజలకు హక్కు. అది పెద్ద మీరు రాజుల్లాగా చేస్తూ ఉంటారా? ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఉమ్మడి సేవలు అందించకుండా, ప్రభుత్వాన్ని వ్యవస్థని మానవాళ్ళు ఏర్పాటు చేసుకున్నది సొంతంగా చేసుకునే పనులు ఉమ్మడిగా కావాల్సిన పనులు ఉన్నాయి. దోమల నివారణ మన ఇంట్లో చేసుకుంటే చాలదు. వర్షం వస్తే వరదలు వస్తాయి, మన ఇంట్లో మనం చేస్తే చాలదు. అది మురుగునీటి పారుదల సరిగ్గా లేకపోతే అంత గందరగోళం అయిపోతుంది, మనం సొంతంగా చేసుకోలేము. అది ఉమ్మడి సౌకర్యాల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం పోషిస్తున్న పనులు ఇచ్చి, మనం ఓటిచ్చి గద్దె మీద కూర్చోబెట్టిన పని చేయండి అని చెప్పని అవన్నీ మర్చిపోయి రాజుల్లాగా రాచరికంలాగా ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే ఎట్లాగా? ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరి కోసం ఇది? మీరు గద్దెనెక్కడం కోసం ఈ ప్రజలతో ఉంది. ప్రజల బతుకులు బాగు చేయడం కోసం ఉమ్మడి సౌకర్యాలు కావాలి. అసలు దాని గురించి అవగాహన లేకుండా ఉమ్మడి సౌకర్యాలు ఎందుకని మాట్లాడితే అలాంటి వాళ్ళు పరిపాలనకు అర్హులా ఎవరైనా సరే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ? 5 ఏళ్ల జగన్ పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100లో మీరు ఎన్ని మార్కులు వేస్తారు? బాగా వస్తే 30 వస్తాయి, 20 నుంచి 25 వస్తాయి. పాస్ కూడా కాదు, మినిమం మార్కులతో కూడా పాస్ అయ్యే అవకాశం. ఎందుకంటే అభివృద్ధికి బాట వేయని వాళ్ళు, ఉమ్మడి సౌకర్యాలు కలిగించని వాళ్ళు, జాతి సంపద పెంచని వాళ్ళు, ఆదాయాలు పెంచని వాళ్ళు మంచి పరిపాలన చేసినట్టు కాదు. వీళ్ళు కేవలం ఖజానాలో పడ్డ డబ్బుల్ని సగం ఖర్చు పెట్టేసుకుని వృధా చేసి కొంత కైంకర్యం చేసి మిగతా అది బటన్ నొక్కి సమర్థంగా పంపిణీ చేసామని చెప్తున్నారు. అది పరిపాలన కాదు, దానికి పరిపాలకులు అక్కర్లా, గుమస్తాలు పెడితే సరిపోతుంది. కానీ డెఫినెట్గా ఏ ప్రభుత్వం వస్తే ప్రజల జీవితం మారుతుందని మీరు అనుకుంటున్నారు? నేను మొట్టమొదటి చెప్తున్నాను, అభివృద్ధిని సంక్షేమాన్ని సమంగా పాటించి, సమతూకం చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, పెట్టుబడులను ప్రోత్సహించి, ఆర్థిక వ్యవస్థను పెంచి, సంపద సృష్టించి ఉపాధిని కల్పించేటువంటి ప్రభుత్వాలు కావాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ కారణంగానే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ నేను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాను. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నరేంద్ర మోదీ గారి విషయంలో ఏ రకంగా అనుమానం లేదు. ఆయన మీద ఎన్ని ఆరోపణలను మీరు చేయొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ కావాలి, అలాగే మౌలిక సదుపాయాల కల్పన కావాలి, పెట్టుబడులు కావాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, ఉపాధి కల్పన కావాలని చెప్పని మిగతా వాళ్ళు కూడా చేస్తే అంతకంటే సంతోషం మనకి ఇంకేముంది. మీరు అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి గెలవాలని మీరు కోరుకుంటున్నారు, మీరు సపోర్ట్ కూడా చేశారు. మీరు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఎన్డీఏ కూటమి? మళ్ళీ ఆ చర్చలకు నేను వెళ్ళను. ప్రజల ముందుకు వాళ్ళ విధానాలు చెప్పారు, ప్రజలు తీర్పిస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో. టీడీపీతో బీజేపీ పొత్తు వల్ల టీడీపీకి మేలు జరుగుతుంది అనుకుంటున్నారా, నష్టం జరుగుతుందా? నాకంటే టీడీపీలో వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, లాభ నష్టాలు బేరీ చేసుకుని వాళ్ళు మద్దతు కూడా. కానీ వాళ్ళు తప్పులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు అనవసరం. ఇప్పుడు నాకు ఈ రాజకీయ క్రీడంటే ఆసక్తి లేదు చంద్రమౌళి. వీడు గెలుస్తాడా, ఆడు గెలుస్తాడా, ఎవడు గెలిస్తే ఏమైంది, గద్దె మీద ఎవడు కూర్చుంటే నాకేమైంది. నేను చూసేది ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళం ఈ జాతికి ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకి ఏమవుతుంది. మనం దీన్ని ఒక ఆఖరాలాగా, ఒక గేమ్ లాగా భావిస్తున్నాం. గెలుపోవటం, నాకు గెలుపోవటం అనే భాష నాకు ఇష్టం ఉండదు. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకున్నారు, పన్నులిచ్చి పోషిస్తున్నారు. దానివల్ల ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి నాలాంటి వాళ్ళని కోరేది ఏంటంటే, ఏ పార్టీ ఉన్నా కూడా, అన్ని పార్టీలు కూడా సిద్ధాంతాల్లో కొన్ని విధానాల్లో మార్పులు ఉన్నా కూడా అందరూ ఈ దేశ అభివృద్ధికి, ఆర్థిక క్రమశిక్షణకి, సంపద సృష్టికి, అత్యున్నత ప్రమాణాల విద్యకి, అంటే కేవలం డబ్బు ఖర్చు పెట్టడానికి కాదు, మంచి ప్రమాణ ఆరోగ్యానికి అంకితం కావాలి, చట్టబద్ధ పాలనకి. అది లేనప్పుడు ఏ ప్రభుత్వం వస్తే మనకి కావాలి, ఏ రాయితీ పడగొట్టుకోవడానికి? ఏపీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? ఏపీలోనే కాదు, దేశంలో ఎక్కడైనా కూడా మూడవ పార్టీగా ఉంటే చాలా కష్టం. మన ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా 2 పార్టీలకే లాభాన్ని చేకూరుస్తుంది. ఉదాహరణకి కొంతకాలం పాటు బీజేపీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఒక సంవత్సరం ముందు, ఇది ఉప ఎన్నికల్లో బీజేపీ కొంచెం బాగా ప్రభావం కనిపించింది. కాబట్టి అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే బీజేపీ అనుకున్నారు. ఏ కారణంగానే బీజేపీ తగ్గింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? అది కేవలం పోటీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి అయింది. ఇప్పుడు చాలామంది మనసుల్లో బీఆర్ఎస్ తగ్గిందని కనిపిస్తున్నది. అది నిజమైనట్టయితే పోటీ ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉంటుంది. కాబట్టి రెండు ప్రధాన పార్టీలకే మన వ్యవస్థలో ఎక్కువగా రాజకీయంగా ఫలితం ఉంటుంది. ప్రజలు ఒకవేళ ఇంకో పార్టీ అంటే మనసు ఉన్నా కూడా, ఆ పార్టీ విధానం నచ్చినా కూడా మూడవ పార్టీకి ఓటు వేయడం చాలా అరుదు. రెండు పార్టీలు ఎంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మూడవ పార్టీగా ప్రజల మనసుల్లో ఉందో దాని నుంచి పుంజుకోవడం చాలా కష్టం ఈ ఎన్నికల వ్యవస్థలో. అందుకే చాలా కాలం నుంచి నేను చెప్తున్నాను, మనం దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థ పెట్టుకుంటే ఈ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పోతుంది. నా అంచనా ప్రకారం కనీసం 10,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. కొందరు చెప్తున్నారు 20,000 కోట్ల దాకా పెట్టారని, మీరు తక్కువ చెప్తున్నారని చెప్పి అంటున్నారు. అది నిజమైన సమస్య. ఎవరు నెగ్గితే ఏం లాభం? 20,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడతారా, దేశాన్ని దోచుకోవడం మీద దృష్టి పెడతారా? కాబట్టి మౌలికమైన సమస్య మీద దృష్టి పెట్టకుండా ఎవడు గెలుస్తారు ఎవరు ఓడతారు మీద మన చర్చ అంతా వెళ్తుంది. అదే ఈ దేశానికి పట్టిన నష్టం. కానీ ఈసారి దేశంలో ఎక్కడా లేనంత ఏపీలో ఎన్నికల హింస జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటున్నారు? ఎప్పుడైతే అధికారమే జీవన మరణ సమస్యగా మారిపోయిందో అదే పరమావధిగా ఎన్నికలు జరుగుతుంది. మన చర్చ కూడా పడి మీ ప్రశ్నలు కూడా ఎందుకని మామూలు చర్చ సరళ ఎవడు గెలుస్తాడని దాని మీద మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదే ఇవాళ దేశంలో జరిగే చర్చ ఎవడు గెలుస్తాడని తప్ప ఏం జరుగుతుందని కాదు. అలా ఉన్నప్పుడు నా పెత్తనం, ఒక ఎమ్మెల్యేగా నేను ఎన్నిక కావాలా, లేకపోతే మంత్రిగా నేను కావాలా, ముఖ్యమంత్రిగా నేను కావాలా, నా పెత్తనం, నా అహంకారం, నా అవసరం తప్ప జాతి అవసరం, ఉమ్మడి అవసరాలు, దేశ భవిష్యత్తు కాదు అక్కడ కీలకంగా ఉన్నది. ఒక ఫ్యూడల్ వ్యవస్థగా ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్వకాలం శత్రు రాజ్యాలు ఒకళ్ళొకటి తనుకునేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, ఒకరి మీద ఒకటి దండయాత్రలు చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మన మనసుల్లో ఓటు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంది, కానీ మన మనసులో ఎప్పుడు కూడా శత్రు రాజ్యాల మధ్య పోరాటంలాగా భావిస్తున్నాం. ఒక ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తున్నది, దాని నుంచి బయటపడాలి. కానీ ఇంత తపన ఉన్న మీరు ఎందుకు ఏపీ రాజకీయాల్లో పోటీలోకి దిగలేకపోయారు? ఈ దేశంలో రాజకీయంలోకి అందరినీ ఆకర్షించి తీసుకొచ్చిందే నేను. మధ్యతరగతిని, యువతని, పట్టణీకుల్ని ఓటింగ్ వేయించడంలో గట్టిగా పెంచే ప్రయత్నం చేసిందే నేను. చేతనైన మేరకు చాలా సంస్కరణలు అడుగు కట్టిందే నేను. ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నేను. పెట్టి ఏ రకంగా రాజకీయ పార్టీ నడిపించి చూపెట్టింది నేను. కానీ అనుభవం నేర్పిన పాఠం అంటే ఇవాడున్న పరిస్థితుల్లో డబ్బుల పంపిణీ నేను చెయ్యను అన్నట్టయితే, తాయిలాల పంపిణీ కాదు ప్రజాస్వామ్యంలో పరిపాలన అంటే దీర్ఘకాల దృక్పథం అన్నట్టయితే, కులం మతం రాజకీయాలు చేయను అని చెప్పంటే తగిన ఓటు లేదు. ఇంకా కనీసం 10% ఓటు ఉన్నట్టయితే, 10% ఓటుతో మీకేమీ లాభం లేదు, ఓట్లు మీకు సీట్లు రావు. రాకపోయినా 10% ఓటు ఉందని అర్థమైతే, ఈ 10% మంది కోరుకుంటున్నారంటే ప్రధాన పార్టీలందరూ కూడా ఆ దారికి వస్తాయి. అందుకోసం రాజకీయ పార్టీ పెట్టాను నేను. ఒక హైదరాబాద్ నగరంలో 8-10% ఓటు కనిపించింది, మిగతా చోట్ల లేదు. అది లేనప్పుడు మనం చేసే ప్రయత్నం కంటే వచ్చే ఫలితం సమాజానికి చాలా తక్కువ. దాని సమయం వచ్చే తరం చూసుకుంటే మీలాంటి ప్రయత్నమే ఢిల్లీలో కేజ్రీవాల్ చేసి సక్సెస్ అయ్యారు. సక్సెస్ అంటే ఏమిటి? ఎన్నికల వ్యవస్థను అధికారంలోకి వచ్చారు. నేను అధికారంలో రావడం సక్సెస్కి ఎప్పుడు భావించాలి. అదే లక్ష్యం అయితే మార్గం ఇంకో రకంగా ఉండేది. ఈ దేశంలో మార్పు రావడం సక్సెస్గా నేను భావిస్తున్నాను. అందుకనే దేశంలో అధికారంలో ఉన్న చాలామంది చేసిన దానికంటే ఎక్కువ మార్పులు నేను సాధించాను అధికారం లేకుండా. అది నిజమైన మార్పు నా దృష్టిలో, అది సక్సెస్. కానీ పార్షియల్ సక్సెస్, జరగాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. కాబట్టి సక్సెస్ నిర్వచనం ఈ దేశంలో చాలామంది భావం మన పదవిలో ఉంటే సక్సెస్. నా దృష్టిలో పదవిలో ఎవరున్నా కూడా కావాల్సిన మార్పులు వస్తే సక్సెస్. ఫ్యూచర్లో మీరు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? ప్రత్యక్ష ఎన్నికల్లో నేను చెప్పాను, 10% ఓట్లు లేనప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్పంచుకోవడంలో శక్తి వృధా అవుతుంది. నాలాంటి వాళ్ళు గట్టిగా కొన్ని నియమాలకు కట్టుబడి నేను గీత దాటినని కూర్చున్న తర్వాత మంచికో చెడుకో ఒక్కొక్కటి తెక్క ఒక్కొక్కటి ఉంటుంది. నేను దాన్ని అతిక్రమించను. కొన్ని నిబంధనలు, కొన్ని మౌలిక సూత్రాలు నేను సమస్యలో భాగం కాదలుచుకోలేదు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో పాల్పంచుకోవాలని ఆసక్తి లేదు. ముందే కారణం కూడా చెప్పాను, దానిలో రహస్యం లేదు. నా దగ్గర వేరే రహస్యాలు ఉండవు, గుడి పొట్టాలు ఉండవు, వేరే కుట్రలు ఉండవు. ఏ కారణంగా ఏం చేస్తున్నానో నిర్మోహటంగా చెప్తాను. మీరు చేసేది మంచి అయితే బాగుందని చెప్తాను, మంచి కాకపోతే ప్రత్యామ్నాయం చూపెడతాను. ఇది ఒక కొత్త కాదు, ఈవేళ ఒకరోజు కాదు, 30 ఏళ్ళ నుంచి ఈ దేశం చూస్తుంది, ఈ రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా నేను అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంకా జై భారత్ పార్టీ పెట్టారు లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చారు. ఆయన పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మంచి ఉద్దేశంతో లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతరులు కావచ్చు, మంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దేశంలో మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకో 4వ పార్టీకో 5వ పార్టీకో ప్రభావం భావజాలంలో కొంత ఉండొచ్చు, కానీ ఓట్ల రూపంలో కష్టం. చూద్దాం ఏమవుతుందో.
మీరు సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు చెప్పారు చంద్రబాబు పీరియడ్లో కొంత డెవలప్మెంట్ మీద ఫోకస్ జరిగిందని. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి చాలా హామీలు ఇచ్చారు కదా. ఎందుకంటే సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నడవు. మనం నిజాయితీగా మాట్లాడతాం. నేను అసలు ఈ దేశంలో ఉచితాలు ఏమీ ఇవ్వను, కేవలం అభివృద్ధి కోసం పాటుపడతానంటే ఓట్లు పడవు. రెండోది కష్టంలో ఉన్న వాళ్ళు తాత్కాలికంగా ఆదుకోవడానికి కావాలి. ప్రజాస్వామ్య దేశాల్లో, డబ్బున్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం. కాబట్టి సంక్షేమం వద్దని కాదు, సంక్షేమం వర్సెస్ అభివృద్ధి కాదు. అభివృద్ధి లేని సంక్షేమమా, అభివృద్ధితో కూడిన సంక్షేమమా, అది పోరాటం. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన సంక్షేమ పథకాలు బాగా అమలు చేశారు. గట్టిగా చెప్పుకుంటాను నేను ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించారు, మలుగు సదుపాయాలు కల్పన చేస్తున్నారు, ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అది సరైన పద్ధతి. అంచేత సంక్షేమం వద్దని కాదు. తర్వాత ఏ పార్టీ అయినా కూడా ఈ పోటీలో ఆ వేడి వల్ల రకరకాల హామీలు, అలమాలిన హామీలు ఇచ్చారనుకోండి, దేశంలో కూడా క్రమశిక్షణలు. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న చేయబోయే పోరాటంలో కీలకమైనది ఏంటంటే మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, కానీ రోజువారీ ఖర్చు సంక్షేమం కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, వడ్డీలు కావచ్చు, మీ ఆదాయం లోపలే ఉండాలి తప్ప అప్పులు చేసిన డబ్బు కాకూడదు. ఆ నిబంధనలు తీసుకోవాలి దేశంలో అందరికీ వర్తించేట్టుగా. కానీ అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా అప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందుకనే దేశ భవిష్యత్తును కాపాడుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తోంది, ఇప్పుడు ఒక రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఢిల్లీ నుంచో మరొకళ్ళు చెప్పడానికి అధికారం లేదు, తప్పది. కానీ భవిష్యత్తుని నాశనం చేసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసే అధికారం మీకు ఎవడవల. ఈ తరం వాళ్ళు ఇప్పటి అవసరాల కోసం మీకు ఓటు ఇచ్చారు, కానీ వచ్చే తరాన్ని నాశనం చేయమని హక్కు ఎవరికి వల్ల. కాబట్టి మన కుటుంబంలో ఎట్లాగైతే మన కుటుంబంలో 10,000 వచ్చినా, ₹1,00,000 వచ్చినా మన ఆదాయం ఉన్న డబ్బులతో మన కుటుంబాన్ని కాపాడుకుని పిండి కొద్ది రొట్టెగా ఎలాగో తంటాలు పడి, చేతనైతే దానిలో 5-10% మళ్ళీ కొంచెం పొదుపు చేసి, అప్పు చేస్తే ఉన్న అప్పు చేసిన డబ్బులలో ఆస్తులు సంపాదిస్తాం పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం. విజ్ఞత ఏ తల్లిదండ్రులను చేసే పనిది మన ప్రతి కుటుంబంలో కూడా, ఏ కులమైనా ఏ మతమైనా. మన ప్రభుత్వం కూడా అట్లాగే చేయాలి. అంతేగాని తల్లిదండ్రులు ఎవరన్నా అప్పు చేసి పప్పు కూడా తిని లక్షల కోట్లు అప్పులు చేసేసి పిల్లలకి ఆస్తులు పెంచకుండా నెత్తి మీద అప్పులు చేసి చచ్చిపోయారు అనుకోండి, వాడిని ఏమనుకుంటాం మనం? మన ప్రభుత్వాలు అట్లా తయారండి. కాబట్టి మీరు ఏదన్నా చేసుకోండి, కానీ ఆదాయం లోపల చేసుకోండి. అప్పులు చేసి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే హక్కు మీకు లేదు. మోడీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది గత 10 సంవత్సరాల్లో? 3 విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు వస్తాయి. ఒకటి ఆర్థిక క్రమశిక్షణ. చాలా ప్రతికూల పరిస్థితుల్లో, కోవిడ్ కావచ్చు, మరొకటి కావచ్చు, అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఏ రకంగా నిఖార్సుగా పద్ధతి చేస్తున్నారు. ఉదాహరణకి ఎన్నికలకు దిగుతూ, ఎన్నికలకు ముందు బడ్జెట్లో అదనంగా ₹1 కూడా ఉచితాలు ప్రకటించాలి. బహుశా ఈ దేశంలో ఇంకెవరికి ఆ సాహసం ఉండదు. వాడదేం పోయింది, ఖజానా ఖాళీ అయితే. కానీ దేశం మీద మమకారంతో, క్రమశిక్షణతో చేశారు. 2 మౌలిక సదుపాయాల కల్పన ఖచ్చితంగా ఎప్పుడు చూడని రీతిలో పెట్టుబడి, ప్రభుత్వం నుంచి పెట్టుబడి రికార్డు స్థాయిలో ప్రతి ఏడాది 3 రెట్లు 4 రెట్లు పెరిగినాయి. జీడిపితో వాటాగా చూస్తే అబ్సల్యూట్గా అయితే 6 రెట్లు పెరిగినాయి. రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు జరుగుతున్నాయి. 3 పెట్టుబడులకు ప్రోత్సాహము, ప్రైవేటు పెట్టుబడులకి ఆర్థిక అభివృద్ధి పోతాము. ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా ఫస్ట్ మార్కులు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, మిగతా విషయాలు చాలా చేయాలి. మంచి ప్రమాణాల విద్య కావాలి. అది లేకుండా ఈ దేశంలో పేదలకు ఉపాధి కల్పన జరగదు, అభివృద్ధిలో పాలు పంచుకోలేరు. మంచి ప్రమాణ ఆరోగ్యం అందరికీ అందాలి. చట్టబద్ధ పాలన కావాలి. ఇవాళ బడితున్నాడు బడి ఉన్న రాజ్యంగా ఉంది ఈ దేశంలో. గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోవాలంటే మహానగరాలకు పోవాల్సి వస్తుంది, పట్టు చేతి పట్టుకుని. పాపం వాళ్ళంతా కూడా దిగాలైపోతున్నారు. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరగాలి. ఈ విషయాల్లో ఈ ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ చేయవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి. కానీ ఇంత చేసిన మోడీ ఎందుకు ఎన్నికల ప్రచారంలో అయోధ్య రామాలయం గురించి కానీ, హిందూ ముస్లిం గురించి కానీ, వీటిని ఎందుకు బాగా ప్రమోట్ చేసుకున్నారు? మోదీ అనే కాదు, ఒక ప్రజాస్వామ్య సమాజంలో మీరు చేసే పనులకి నా జీవితానికి మధ్య సంబంధం నాకు అర్థం కానప్పుడు, నేను వేసే ఓటికి నా భవిష్యత్తుకి సంబంధం అర్థం కానప్పుడు ప్రజలు 3టికి లొంగిపోతారు. ఒకటి డబ్బు. తెలుగు రాష్ట్రాల్లో మనం ఎవరికి చెప్పనక్కర్లేదు కదా, మనకెవరు చెప్పక్కర్లేదు కదా డబ్బు ప్రభావం ఎంత ఉంటుందో ఓటుకి. డబ్బు ఇస్తే ఓటు గ్యారంటీగా వేస్తాను, డబ్బు వేయకపోతే ఓటు వేరు గ్యారంటీగా. 2 తాత్కాలికమైన తాయిలాలు. చాలా చోట్ల ఓటర్లు వచ్చి మాకు డబ్బులు ఇవ్వమని చెప్పి ధర్నాలు చేసే రోజులు వచ్చినాయి. నేను ఓటర్లను తప్పట్లా, ఓటర్లకి సరైన ఓటు వేస్తే కలిగే లాభం ఏంటో అర్థం కలిగించిన వ్యవస్థ నిర్మాణం చేశాము, నమ్మకం కలిగించిన రాజకీయాన్ని నడుపుతున్నాం మనం. కాబట్టి చచ్చినోడి బిడ్డకు వచ్చిందా కట్టమని డబ్బు ఆశిస్తున్నారు. ఓటర్లు తప్పు కాదు, ఇది పూర్తిగా ఇది రాజకీయ నాయకత్వం తప్పు, రాజకీయ వ్యవస్థ తప్పు. 2వ తాత్కాలికమైన తాయిలాలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. 3వది మన దేశంలో
మరి ఇంత సంక్లిష్టమైన సమాజంలో కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, వాటిని వాడుకుంటాం. మతం ఒక్కటే ఉంది, కులం వాట్లా. కులం వాడుకుంటే రాజకీయం ఏ పార్టీలో చేస్తుందా? తెలంగాణ రాజకీయం అంతా ప్రాంతీయ రాజకీయం కదా, చాలా కాలం పాటు జరిగింది. కాబట్టి కులం, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అందరూ వాడుతున్నారు. ఆయన ఒకటి వాడితే ఇంకోటి వాడుతున్నాడు. కులం వాడితే ఓకేనా? ప్రాంతం వాడితే ఓకేనా? ఎక్కడొచ్చిందంటే పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్. ఈ ఓటు వల్ల నాకేం జరుగుతుంది, ఈ ప్రభుత్వం చర్యల వల్ల నా కుటుంబానికి ఏమవుతుందని అర్థం కాని వ్యవస్థ నిర్మాణం వల్ల వచ్చిన దుర్గతి ఇది. దాని నుంచి బయటపడి మరి అభివృద్ధికి ఒక మెజారిటీ రావాలని చెప్పంటే నాన్న తంటాలు పడాలి. ఆ రకంగా విశ్లేషించాలి. కానీ ఇదేదో దేవతలు రాక్షసుల మధ్య పోరాటం కాదు. అలాగే గట్టిగా మనం పోరాడదాము, వీటికి అతీతంగా ఉంటే లోక్సత్తాలాగా మనం ప్రయత్నం చేశాం. అలా చేస్తే ఏమవుతుందో మనం చూసాం. ప్రస్తుతానికి దాన్ని మార్చడం క్రమక్రమంగా కాలం పడుతుంది. తెలంగాణలో 6 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్నంతలో కాస్త రెండు ఏంటంటే, సరే రావటమే వాళ్ళు చెప్పిన విధానాలు, ఇచ్చిన హామీల వల్ల ఆర్థికంగా సంక్షోభాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. దానిలో ఎందుకంటే 1,20,000 కోట్ల అంచనా ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తే అదనపు ఖర్చు ఏడాదికి 1,20,000 కోట్లు అవుతుంది. బంగారంగా ఉన్న రాష్ట్రం గతంలోనే అభివృద్ధికి బాట వేసినా కూడా బీఆర్ఎస్ ఖర్చు కూడా మరీ దుబారా ఎక్కువ చేసి కొంచెం కష్టం అనవసరంగా గుర్తుంటున్నారు. దాన్ని మరింత 10 రెట్లు పెంచుకున్నారు. కానీ అది పక్కన పెట్టేస్తే అది ఇక మంచి చోట ఆయన చేతిలో లేదు. ఆయన పార్టీ ఒక కమాండ్ ఇచ్చింది, హైకమాండ్ నిర్ణయం చేసింది, ఏదో ఎజెండా పెట్టారు, ఈ తాయిలాలు పంచుతూ ఉన్నారు, నెగ్గారు. కానీ కొంత బ్యాలెన్స్, ఎంతో కొంత బాధ్యత గల పాలన ఇచ్చామని ప్రయత్నం కనిపిస్తున్నది. ఏదో ఒంటెద్దు పోకుండా. కానీ చాలా ఉచితాలు ఇవన్నీ మీరైతే చెప్తున్నారో అవన్నీ ఆయన కూడా అమలు చేస్తున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు ఆయన చేతులు లేదు. ఒకసారి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత నేను అందుకే చెప్పాను, ముందు దాంతోనే ప్రారంభించాను. 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా అది రేవంత్ రెడ్డి గారు సొంతంగా చేసింది కదా. ఆయన పార్టీ కర్ణాటకలో పని చేసింది, మరి తెలంగాణలో పని చేసింది, మరి హిమాచల్ ప్రదేశ్లో పని చేసింది, జాతీయ స్థాయిలో అలాంటి ఏజెండా అనేది తీసుకొచ్చారు మొన్న. కాబట్టి ఆయన చేతుల్లో ఉన్నది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఆయన చేతుల్లో ఉన్నది కాదు. అది తప్పే. నేను స్పష్టంగా చెప్తున్నా కదా, అభివృద్ధికి సంక్షేమానికి సమతూకాన్ని పాటించకపోతే సర్వనాశనం అనే విషయం నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. నేను సమాజం మొత్తంలో రోజు చెప్తున్న మాటలేవి. సమాజానికి భవిష్యత్తు మార్గం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ రంగంలో. అది పక్కన పెడితే ఉన్నంతలో కొంచెం కొద్దిగా బ్యాలెన్స్ చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. రెండోది అభివృద్ధికి వ్యతిరేకమైన సంకేతం ఇవ్వట్లా. అభివృద్ధి చేయడానికి మేలో పెట్టుబడులకి డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం దగ్గర అభివృద్ధి మనకు జరగాలి, పెట్టుబడులు కావాలి, ప్రోత్సహిస్తామన్నటువంటి భాష వినిపిస్తుంది. ఆ మేరకు ఆ 2 విషయాల్లో అభినందించాలి. ఇక రాష్ట్ర ఆర్థిక సంక్షోభం విషయంలో కాస్త నిజాయితీగా నేను మొట్టమొదటి చెప్పాను, ఎన్నికగా నేను చెప్పాను, అయిందేది అయిపోయింది. ప్రజలు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని సాధ్యమైనవి, కొన్ని కానివి. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఉన్నంతలో కొన్ని నిజాయితీగా చేస్తాము, అదే సమయంలో అభివృద్ధి కూడా బాటలు వేస్తామని ప్రజల ముందుకు రండి చెప్పాను. మరి ఏ మేరకు చేస్తారో చూద్దాం. కేసీఆర్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి సంక్షేమం చాలా బ్యాలెన్స్డ్గా నడిపించినట్టు కనిపించింది. అయినా కూడా ఎందుకు ఊడిపోయిందంటే, నేను ఆ మాట మొదట చెప్పాను. కేసీఆర్ ప్రభుత్వం వీరికంటే బెటర్ ఆ విషయంలో. సంక్షేమాన్ని గట్టిగా చేశారు, అభివృద్ధికి గట్టిగా బాటలు వేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలెట్టారో హైదరాబాద్ నగరం కానీ మిగతావి కానీ, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కొనసాగించారో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయో, దాన్ని బీఆర్ఎస్ మరింత పెంచింది. మీరు పార్టీలు ఏవైనా కావచ్చు, చేసిన మంచిని, చేసిన ప్రయత్నాన్ని మనం ఒప్పుకోవాలి. ఖచ్చితంగా చేశారు. అయితే దుబారా ఖర్చు ఖచ్చితంగా కనిపించింది. రెండోది, రాజకీయం నడిపే తీరులో ఒక రాచరిక స్వభావం ప్రజలకు కనిపించింది. చాలామంది అడిగేది చెప్తుందంటే, అహంకారం సార్, మాకు అందట్లేదు సార్, అసలు కలవట్లేదు సార్, అలా ఉన్న అవసరం లేదు. అలాగే 10 ఏళ్ళు రాజ్యం చేశాక శాసనసభ్యుల మీద కొంతమంది వ్యతిరేకత ఉంటుంది. వారిని మార్చే ధైర్యం లేకనో లేకపోతే కారణం ఏంటో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే మౌలికమైన కారణం ఉంది, దేశంలో అందరికీ వర్తిస్తుంది. మన దేశంలో అభివృద్ధి జరుగుతున్న చోట కూడా అభివృద్ధి కొన్ని వర్గాలకి, కొన్ని ప్రాంతాలకి పరిమితం అవుతున్నది. తెలంగాణ తీసుకుంటే మహానగరానికి పరిమితమైంది ఎక్కువగా. దేశంలో కూడా చాలా మేరకు ఎక్కడ మహానగరాలు ఉన్నాయో, ఎక్కడ మీకు మేధస్సు వికసించిందో, నైపుణ్యం ఉన్నదో, మంచి చదువు, నిజమైన చదువు ఉన్నదో, కాస్త కూస్తే పెట్టుబడిందో, వాళ్ళు బాగా పెరుగుతున్నారు. అది లేని వాళ్ళు పెరగట్లేదు. అందుకనే మీరు చూస్తే తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాదు చుట్టుపక్కలంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు పడింది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడలా. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుకూలంగా పడింది. కాబట్టి ఇది పార్టీలకు అత్యధికంగా విశ్లేషించాలి. ఇది నరేంద్ర మోదీ గారికి వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. రేపొద్దున అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే చిన్న పట్టణాలు కావాలి, సామాన్యుల మేధస్సు వికసించే కనీసం మంచి పాఠశాల విద్య ఉండి పెరుగుతున్న అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశం వాళ్ళకి రావాలి. ఈ 2 పట్టించుకోకపోతే రాజకీయంగా
మీరు అభివృద్ధికి మెజారిటీ సాధించలేరు, ఈ దేశాన్ని ఒక ఘాటి నిలబెట్టలేరు. మీరు చిన్న పట్టణాలు కావాలంటున్నారు కదా, మరి అదే జగన్ 3 రాజధానులు ఉంటాయి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనే కాన్సెప్ట్ని మీరు సపోర్ట్ చేస్తారా? రాజధాని చేశారే పోనీ ఉన్నా? వైజాగ్లో 5 ఏళ్లలో చేసింది కొత్తగా అని చెప్పండి నాకు. మీరు రాజకీయంగా కుట్రపూరితంగా ఇది తుగ్గలక్ పని. ఈసారి అధికారంలోకి వస్తే ఏ ప్రభుత్వమైనా సరే, ప్రభుత్వం అనేది శాశ్వతమైన వ్యవస్థ. ప్రభుత్వాధినేతలు మారచ్చు, పార్టీలు మారచ్చు, అంతేకాని తొగ్గులకు ఎందుకు గుర్తుంచుకున్నాం? మనం గొప్పవాడిని గుర్తుంచుకున్నామా? పిచ్చోడని గుర్తుంచుకున్నాం. అకస్మాత్తుగా పొరుల్లో బుద్ధి పెట్టిని చెప్పని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చాలన్నాడు, మళ్ళీ ఏమన్నాడు అక్కడి నుంచి ఇంకోసారి మార్చాలన్నాడు. ఇది ప్రభుత్వమా? తొగ్గులకు తీరదు. లేకపోతే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకోటి చేస్తాడు, 7 రాజధానులు అంటాడు. ఇది పరిపాలన? ఇది అరే మంచి విధానాలు రూపొంది అందరికీ ఫలితాలు అందించే ప్రయత్నం చేయాలని చెప్పంటే వాడు చేసింది మొత్తం ఆపేస్తాన్ని పాతకాల పంచాయతీలాగా పనిచేస్తే ఎట్లాగా? అది పరిపాలన. అది దీనిలో వికేంద్రీకరణ లేదు, పాడు లేదు. 3 ప్రాంతాలు విజ్ఞత లేనటువంటి జరుగుతాయని చెప్పి అనేది ఆయన వాదన. వాస్తవం ఏంటి కనిపిస్తుంది మనకి? నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా అదనంగా అక్కడ నోరు పెట్టక్కర్లా, మాటలు ఎన్నైనా చెప్పచ్చు, వాస్తవం ప్రజలకు అర్థమవుతుంది. సార్, అమరావతి రైతుల పోరాటం దాని ప్రభావం ఏమైనా ఎన్నికల మీద ఉంటుందంటారా? నేను చెప్పలేను. బహుశా ఆ ప్రాంతంలో ఉండొచ్చు, కొంతమేరకు ఈ తొగ్గులకు పరిపాలన ఉందన్న భావం కలిగి ఉండొచ్చు. ఏది ఎంత మేరకు ఓటు ప్రభావితం చేస్తుందో చెప్పే శక్తి నాకు లేదు. షర్మిల వచ్చారు ఈసారి, ఫస్ట్ టైం కాంగ్రెస్ షర్మిలని దించారు రంగంలోకి. షర్మిలకి జగన్ మధ్యలో చాలా వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తిగతమైన ప్రచారం జరిగింది. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నేను వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళను. ఇప్పుడు ఒక పోరాట పుట్టమి ఉన్న మహిళ, ఆమెను ఒక ప్రధాన పార్టీ తీసుకున్నారు, ఆమె ప్రయత్నం చేశారు. నేను ఇందాకే చెప్పాను, 2 పార్టీలు బాగా బలంగా పాతుకుపోయినటువంటి పరిస్థితులు మన ఎన్నికలు వస్తే 3వ పార్టీ చాలా కష్టమని. కష్టపడుతున్నారు. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఓకే, చంద్రబాబుని ఎన్నికలకు 6 నెలల ముందు అరెస్ట్ చేయడం అనేది జగన్కి నెగిటివ్గా మారే అవకాశం ఉందా? అది కూడా నేను చెప్పలేను, కానీ అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కావచ్చు. ప్రజాస్వామ్య సమాజంలో ఇవి సరైన తీరు కాదు. నేరాలు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో నేను ఆనాడే స్పష్టంగా చెప్పాను, అంతకంటే మూర్ఖమైన కేసు ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వాధినేతగా స్కిల్ ప్రమోషన్ కోసం అని చెప్పని ఒక సంస్థను పెట్టాలని కేబినెట్ నిర్ణయం చేసింది, డబ్బులు కేటాయించారు బడ్జెట్లో, అసెంబ్లీ కేటాయించింది. ఒక ప్రైవేట్ సంస్థని ఆ స్కిల్ ప్రమోషన్ చేయడం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేయాలని చెప్పని సంకల్పించుకున్నారు. ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ రంగ సంస్థకి డబ్బులు బదిలీ అయినాయి. దాన్ని ముఖ్యమంత్రి నేరం చేసింది ఏమిటి? అది ముఖ్యమంత్రి బాధ్యత రాజ్యాంగబద్ధంగా. అక్కడి నుంచి ప్రైవేట్ సంస్థకు బదిలీ చేసినప్పుడు పొరపాటు జరిగితే ఎక్కడ పొరపాటు జరిగిందో ఇప్పుడు కూడా తెలియదు నాకు. జరిగితే ఖచ్చితంగా పొరపాటు ఎక్కడ జరిగిందో వాళ్ళని శిక్ష వేయండి. ఉదాహరణకి మీకు గుర్తుందో వోక్స్ వాగన్కి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా 10-11 కోట్లు ఇక్కడి నుంచి ఖజానా నుంచి పంపించారు. ఖచ్చితంగా తప్పు జరిగింది, ఎవరో దోచుకున్నారు. ముఖ్యమంత్రి బాధ్యత అవుతారు దానికి. వోక్స్ వాగన్కి డబ్బులు మీరు పంపించండి, వాడితో మనం చేయించుకుందాం పని అని చెప్పి ఆదేశం ఇచ్చారనుకోండి, ఆయన బాధ్యత ఎట్లా అవుతాడు? డబ్బు బదిలీ చేసిన వాడు బాధ్యత అవుతుంది. ఈ రకంగా కనుక మీరు కేసులు పెట్టేటది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ మంత్రి పదవుల్లో ఉంటారు అంతా జైల్లో కూర్చోవాలి. కానీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏం జరగకుండానే డబ్బులు అది ఎక్కడ కదా. మళ్ళీ ఎవడు వాదన నా దగ్గర తీసుకురాబోక, నేను చెప్పాల్సింది చెప్పాను. వాళ్ళ సమాధానం ఇవ్వడం కోసం నేను ప్రజలకు అర్థమయ్యేది చెప్పడం కోసం నేను ఉన్నాను. విధాన నిర్ణయాలు ప్రభుత్వం చేస్తుంది. ఒక జిల్లా కలెక్టర్గా మీరు నిర్ణయం చేసినా కూడా నేను ఒక ఆదేశం ఇస్తాను, అక్కడ ఎవడో అమలు చేస్తాడు. ఆదేశం చట్టబద్ధమైందా కాదా? ఆదేశంలో మాలిన్యం ఉందా? ఆదేశాలు తప్పుందో చూడాలి. కానీ ఆదేశం అమలు చేసేవాడు 1 కోటి మంది యంత్రాంగం ఉన్నప్పుడు దేశంలో 1,20,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ చివరి వాడు లంచం తీసుకుంటే మీ మీద పడుతుంది, అది వాడిని శిక్షించాలా. అంతకంటే మూర్ఖమైనటువంటి కేసు ఇంకొకటి లేదు. అంటే దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమీ లేదు, ముఖ్యమంత్రి బాధ్యత ఏమీ లేదని చెప్తారా? ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాలని కానీ, దానికి నిధులు కేటాయించాలని కానీ, బదిలీ చేయాలని కానీ నిర్ణయంలో ఏ రకమైన తప్పు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లేదు. తర్వాత ఎక్కడ తప్పు అంటే తప్పు చేసిన వాళ్ళు పట్టుకోండి, అంతేగాని ఇవి చాలా మూర్ఖమైన కేసు. నేను స్పష్టంగా చెప్పాను, బహిరంగంగా చెప్పాను. అలా అయితే మనం ఇంకో మాట చెప్పాను, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఏ మంత్రి పనిచేయాలని చెప్పాను నేను. రాజ్యాంగం తెలిసిన వాడు కూడా ఇలా మాట్లాడతాడు. ఒక చంద్రబాబు మీద కాదు, లోకేష్ మీద కావచ్చు, నారాయణ గారి మీద చాలా మంది వ్యక్తులు అనవసరం నాకు. నేను చెప్పాను, అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చెప్పాను నేను ఇందాక. కేజ్రీవాల్ వేరు, కేజ్రీవాల్ అక్కడ అవినీతి ఆరోపణలు చెప్తున్నారు. అయినా కూడా ఈ సమయంలో అరెస్ట్ చేయడం మంచిదిగా నా ఉద్దేశం. ఆ కేసు ఈ కేసు వాడు కాదు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలకి మీరు పట్టుకుంటున్నారు, ఇది చాలా తప్పు. అక్కడ డబ్బులు తీసుకుని నిర్ణయం చేశారంటున్నారు, దానికి మరి విషయం నాకు తెలియదు కాబట్టి నేను దానిలో లోతుకి వెళ్ళను. కానీ మౌలికంగా ఇక్కడ జరిగింది చాలా తప్పు, దానిలో ఏ మాత్రం అనుమానం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో మౌలికంగా ఏ మార్పులు జరగాలంటారు?
చంద్రమౌళి నేను జీవితంలో మొట్టమొదటి చెప్తున్నాను, ఈవేళ 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులు, ఉమ్మడి సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి. అలా కాకుండా తాత్కాలికమైన తాయిలాల మీద దృష్టి పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేస్తున్నట్టుగా, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్టుగా, వైకాపా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నట్టుగా, అలాగే కొన్ని పార్టీలు కొన్ని చోట్ల చేస్తున్నట్టుగా అదే పరిపాలనగా చేసినట్టుగా ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. చాలా కాలం తర్వాత ఒక అవకాశం, ఒక 20-25 ఏళ్లలో దేశం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం, పేదరికం తొలగే అవకాశం, సామాన్యుల జీవనప్రమాణాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాన్ని చేజేతులను నాశనం చేసుకోవడం కంటే పాపం ఇంకోవట్లేదు. కానీ జరగాలంటే ఆర్థిక క్రమశిక్షణతో పాటు నేను ఇందాక చెప్పాను, చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. చిన్న నైపుణ్యంతో మహానగరాలకు వలసపోవాలంటే పట్టు చేతి పట్టుకుని వాళ్ళు బతకలేరు. అక్కడ కోవిడ్ టైంలో మనం చూసాం, ఒక సామాన్యమైనటువంటి కార్మికులు గ్రామాల నుంచి వలస వచ్చి ఇక్కడ పని లేకపోతే చివరికి ఎన్ని కష్టాల పాలైనారు. అదే పక్కన మీ కరీంనగర్లో ఉంటే, హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వచ్చారనుకోండి, అక్కడే ఉపాధి 20,000కి వచ్చిందనుకోండి, ఆ 20,000తో బ్రహ్మాండంగా బతకవచ్చు. థ్యాంక్ యూ నాన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.